హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి అమెజాన్ షాపింగ్ హాల్ నిన్నే పోస్ట్ చేశాను. ఈరోజు కూడా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే అనమాట. మీకు అమెజాన్ సమ్మర్ సేల్, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అనేది నడుస్తుంది మనకి 7th వరకు, లాస్ట్ అనమాట. 2nd మే నుంచి 7th వరకు ఇది నడుస్తుంది. అండ్ ఆల్సో ఇందులో వచ్చేసి మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది ఆన్ 1500 ప్లస్ బ్రాండ్స్ మీద. అండ్ ఆల్సో 3 lakh ప్లస్ స్టైల్స్ మీద మీకు మంచి మంచి డీల్స్ అనేవి ఉన్నాయి. సో చక్కగా గ్రాప్ చేసుకోవచ్చు. ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. చక్కగా మీరు ఇవి నేను చూపించినవి కానీ నిన్న డ్రెస్సెస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ చాలా మంది కామెంట్స్ చేశారు. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో నేను సేమ్ డ్రెస్సెస్ ఒక రీల్ పెడితే చాలా మంది అడిగారు ఈ డ్రెస్ లింక్ ఏది అది ఇది అని చెప్పి. నేను అందరికీ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. లైక్ ఇది ఈ అమెజాన్లో తీసుకున్నాను, మీకు ఇలాగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నిన్నటి వీడియోలో డ్రెస్సెస్ షేర్ చేశాను కదా, ఈ రోజు వీడియోలో నైట్ డ్రెస్సెస్ అండ్ ఇదిగో ఇలాంటి డ్రెస్సెస్ లాగా షేర్ చేస్తాను అనమాట. అండ్ ఆల్సో కోడ్ సెట్స్ కూడా తెప్పించాను, అవి కూడా షేర్ చేస్తాను. సో ఎటువంటి డిలే లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. ఇది ఒక డ్రెస్ అనమాట, మీకు టీషర్ట్ కాదు డ్రెస్. ఇది ఎక్కడి వరకు వస్తుంది అంటే మన థైజ్ వరకు వస్తుంది. దీన్ని ఏమంటారో, ఈ డ్రెస్ని ఏమంటారో నాకు అంతగా తెలీదు. ఇది వచ్చేసి నేను వెకేషన్ గురించి అని చెప్పి తీసుకున్నాను. అన్నీ కూడా వెకేషన్ గురించి అని ఆర్డర్ చేసుకున్నాను. బట్ నేను వెకేషన్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇవన్నీ డ్రెస్సెస్ అన్నీ వన్ బై వన్ వచ్చాయన్నమాట. సో అందువల్ల నేను షేర్ చేస్తున్నాను ఇలాగా. సో ఇది వచ్చేసి మనకి పెద్ద లాంగ్ టీషర్ట్ లాగా వస్తుంది అనమాట. మీరు నార్మల్గా థైస్ విజిబుల్ ఓకే అని అనుకునే వాళ్ళు ఇలాగే వేసుకోవచ్చు, లేకపోతే లెగ్గింగ్తో కూడా మీరు పేరప్ చేయొచ్చు. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది చాలా కంఫర్టబుల్గా, అందుకని నేను ఇది వేసుకొని షూట్ చేస్తున్నాను అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది. స్లీవ్స్ వచ్చేసి ఎలా వస్తాయి అనమాట. మీకు ఈ సమ్మర్లో నార్మల్గా నేనైతే ఇంట్లో వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. అండ్ మీరు వెకేషన్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు, దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. నేను మీకు ఇది స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి, సో దట్ మీకు ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక డ్రెస్ తెప్పించాను అనమాట. ఈ టైప్ డ్రెస్సెస్ అసలు నేను ఎప్పుడూ వేసుకోలేదు, ట్రై చేశాను. బట్ నేను ఇది ఉంచుతానో రిటర్న్ చేస్తానో కూడా తెలియదు. ఇది ఏంటంటే 1 piece డ్రెస్లా ఉంటుంది అనమాట. షార్ట్ డ్రెస్ వస్తుంది, అంటే మనకు థైస్ వరకు వస్తుంది అనమాట. డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట. మీకు కొంచెం పఫ్ స్లీవ్స్లా వస్తాయి. స్లీవ్స్కి లైనింగ్ ఉండదు, నెట్ మెటీరియల్ వస్తుంది. అండ్ క్రేప్ మెటీరియల్ టాప్ వస్తుంది అనమాట. ఇంత షార్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఇది లెగ్గింగ్ వేసుకోగలను, ఆర్ జీన్స్ మీద బాగుంది కానీ లెగ్గింగ్ వేసుకోగలను. నార్మల్గా అయితే చాలామంది వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటారు, కానీ నేను మరీ అంత వెస్ట్రన్ డ్రెస్సెస్లోకి వెళ్ళాను అనమాట. ఎందుకంటే నాకు అంత కంఫర్టబుల్ అనిపించు, ఎంత నేను సన్నమైనా సరే. సో డ్రెస్ వచ్చేసి ఎలా వస్తుంది. ఇది వేసుకోగానే ఫిట్టింగ్ అది కూడా చాలా బాగుంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏంటంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటేనే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి. ఇది కూడా నేను కొంచెం ఫొటోస్ అవి తీసుకోవచ్చు, లైక్ లెగ్గింగ్తో పేరప్ చేసి తీసుకోవచ్చు అనే దాని మీద తీసుకున్నాను. ఇది చూడాలి, నేను రిటర్న్ చేస్తానో ఏంటో తెలియదు ఇంకా, ఎందుకంటే నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎందుకంటే ఇప్పటివరకు కుర్తీస్ మళ్ళీ డ్రెస్సెస్, లాంగ్ డ్రెస్సెస్ ఇవే అలవాటు. ఇలాంటి డ్రెస్సెస్ అసలు అలవాటు లేవన్నమాట. అందువల్ల నాకు ఇది బాగా నచ్చింది డ్రెస్, ఎందుకంటే క్వాలిటీ, ప్రైస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి డ్రెస్. బట్ నేను ఇది ఎప్పుడు వేసుకుంటాను అనేది కన్ఫ్యూజన్. వేసుకున్నా సరే కంఫర్టబుల్గా ఉంటాను లేదనేది కన్ఫ్యూజన్ అనమాట. బట్ మీరు ఇలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే మాత్రం మీరు చక్కగా వేసుకోవచ్చు. ఇది బ్రాండ్ వచ్చేసి సెలుయా అనే బ్రాండ్ అట. ఎక్సెల్ తెప్పించా, ఇది బ్రాండ్. సో ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. నేను ఫోటోలు ఏం కూడా నేను ఈరోజు యాడ్ చేయలేను. నేనటి వీడియోలో నేను డ్రెస్సెస్ అన్నీ కంఫర్టబుల్ కాబట్టి నేను వేసుకొని నేను మీకు షేర్ చేశాను. ఈరోజు డ్రెస్సెస్ ఏవి కూడా నేను ఇంకా అంత అంటే నాకు వచ్చే ఈ 2 daysలోనే వచ్చాయి అనమాట. అందువల్ల నేను వెంటనే నేను మీకు షేర్ చేయలేను నేను వేసుకుని. సో అండ్ ఆల్సో దట్టు ఇలాంటి డ్రెస్సెస్ అని నేను వేసుకున్నా సరే షేర్ చేయలేను అనమాట. అందువల్ల నేను కన్ఫ్యూజన్గా ఉన్నా, ఇది రిటర్న్ చేద్దామా వద్దా అనేది. డ్రెస్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది, ప్రైస్ కూడా తక్కువే, అందుకని ఆలోచిస్తున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఒక ట్యూనిక్ తెప్పించాను. ఇది అనమాట ట్యూనిక్. జీన్స్ మీదకి బాగుంటుంది కదా, మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేసి నేను జీన్స్ ఎక్కువగా వేస్తున్నాను కదా, సో జీన్స్ మీదకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తెప్పించాను. సో ఇది కూడా సేమ్ వెకేషన్ గురించి అని తెప్పించాను, బట్ వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చింది ఇది. సో ఇలా వస్తుంది, బాగుంది, క్వాలిటీ అది బాగుంది, సమ్మరీలా ఉంది, వెకేషన్ మోడ్ లాగే ఉందన్నమాట. బాగుంటాయి ఇలాంటివి, కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి, అట్ ది సేమ్ టైం వైబ్రెంట్గా ఉంటాయి అనమాట. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రిఫర్ చేయొచ్చు మీరు కూడా. దాని తర్వాత ఒక షర్ట్ లాంటివి తెప్పించాను. ఇది ఎవరైతే ఆఫీస్ వేర్ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. జీన్స్ మీదకి బాగుంటుంది, జీన్స్ మీదకి కానీ లేకపోతే ప్లాజోస్ మీదకి కూడా బాగుంటుంది. ఆర్ నార్మల్ ప్యాంట్స్, ఆఫీస్ ప్యాంట్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా బాగుంటుంది అనమాట. చాలా క్లాసీగా ఉంటాయి అనమాట. ఇలా వస్తుంది షర్ట్ అంటే ట్యూనిక్ షర్ట్ అలా వస్తుంది అనమాట. ఇది
బాగుంది, నాకు బాగా నచ్చింది. కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్ అయితే ఎలా వస్తుందో అలా వచ్చింది. కాటన్ మెటీరియల్ కాదు ఇది, కంప్లీట్లీ కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. కొంచెం క్లోజ్ నెక్ వస్తుంది, సో దట్ మీరు ఆఫీస్కి వేసుకెళ్ళాలన్నా చక్కగా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆఫీస్ వేర్ ఏంటంటే మనకి బ్రాడ్ నెక్స్ ఆఫీస్ వేర్కి అంత సెట్ కావు కదా, క్లోజ్డ్ నెక్స్ అయితే మనకు కంఫర్టబుల్గా వర్క్ చేసుకోగలరు, ఆ టైప్లో చెప్తున్నాను నేను. తర్వాతది వచ్చేసి బేవ్కూఫ్ బ్రాండ్ నుంచి ఒక టీషర్ట్ తెప్పించాను. లాస్ట్ టైం ఇందులోనే నేను XXL తెప్పిస్తే నాకు కరెక్ట్గా సరిపోయింది, బట్ ఇప్పుడు XL కూడా చాలా లూజ్ అయిపోతుంది అనమాట. నిన్న ఇద్దరు ముగ్గురు కంగ్రాచులేషన్స్ ఫర్ XL అని చెప్పేసి పెట్టారు, నాకు అది బాగా నచ్చింది తెలుసా. అంటే నేను నిన్న చాలా హ్యాపీగా చెప్పా XXL నుంచి XLకి వచ్చాను ఫ్రెండ్స్ అని చెప్పేసి, దానికి ఇద్దరు ముగ్గురు పెట్టారనమాట కంగ్రాచులేషన్స్ ఫర్ XL అని చెప్పేసి. చాలా బాగా అనిపించింది ఆ కామెంట్కి. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను ఫ్రెండ్స్, చదవకుండా ఏదో అన్నీ చదువుతాను. సో అదే మనకి టీషర్ట్ వచ్చేసి ఎలా వస్తుంది, ఐ నో ఐ వోకప్ దిస్ క్యూట్ అని చెప్పేసి వచ్చింది. బేవ్కూఫ్ బ్రాండ్వి టీషర్ట్స్ చాలా బాగుంటాయి, అంటే లైక్ లాంగ్ టీషర్ట్స్ కూడా బాగుంటాయి, అన్ని ప్యాంట్స్ టీషర్ట్స్ అన్నీ బాగుంటాయి అనమాట. సో ఇలా వస్తుంది టీషర్ట్ అయితే. ఇది నాకు చాలా లూజ్ అయింది చూడాలి, అందుకే నేను రిటర్న్ చేద్దాం అవుద్దా అనేది. ఎందుకంటే నాకు కంప్లీట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు ఏవైతే నాకు లూజ్గా ఉన్నాయో ముందు ఇంకా లూజ్ అవుతాయి అనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, నా మీద నాకున్న నమ్మకం అనమాట. అంటే నేను ఇంకా అంత స్ట్రిక్ట్గా డైట్ చేస్తాను, ఇంకా నేను 70sలోకి వెళ్తాను. ఇప్పుడు 80sలో ఉన్నాను కదా, 88లో ఉన్నాను కదా, కంపల్సరీగా 70sలోకి వెళ్తాననే కాన్ఫిడెంట్ అనమాట నాకు. అందుకని ఇప్పుడు ఏవైతే లూజ్ ఉన్నాయో అవి నేను రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ చేసి మళ్ళీ ఇంకొక సైజ్ బాగా నచ్చింది అనుకోండి ఇంకో సైజ్ తెప్పిస్తున్నాను, ఆర్ఎల్స్ నేను ఇంకా రిటర్న్ చేసేస్తున్నాను అనమాట. ఇది XL నాకు చాలా లూజ్ అయిపోయింది. సో ఇలాంటివి ఏంటంటే మనం టైట్ చేసుకోవడం కూడా అవ్వదు కదా, సో అందుకని టీషర్ట్ అయితే సూపర్ ఉంది. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. XXL, XXL ఉండదు అనుకుంటా, XXL వరకు అవైలబుల్ ఉన్నాయి. మీకు బేవ్కూఫ్లో టీషర్ట్స్ చాలా బాగుంటాయి, చాలా ఫంకీగా చాలా వైబ్రెంట్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఒక నైట్ డ్రెస్ తెప్పించాను, ఇది కూడా నాకు లూజ్ అయిపోయింది. నైట్ డ్రెస్ అయితే చాలా బాగుంది, బట్ మ్యాక్సిమం నేను ఇది నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది క్లాత్ ఒకసారి చూసేద్దాం, క్లాత్ అండ్ ఆల్సో డిజైన్. ఇది వచ్చేసి బ్రాండ్ బీబెల్లే అనే బ్రాండ్ అట. నేనైతే XXL తెప్పించా, బట్ నేను ఇది రిటర్న్ చేసి XL తెప్పిస్తాను అనమాట. నాకు కొంచెం లూజ్ ఉందన్నాను కదా, XL తెప్పిస్తాను. ఎందుకంటే నైట్ డ్రెస్లు కూడా మనకి వాష్ చేయగా కొంచెం స్ట్రెచ్ అయిపోతాయి కదా, సో ఇంకా లూజ్ అయిపోతాయి. అందుకని నేను రిటర్న్ చేసి XL తెప్పిస్తాను. టీషర్ట్ అయితే నైట్ డ్రెస్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు మీరు క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. నైట్ డ్రెస్సెస్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట, చాలా బాగా నచ్చుతుంది నైట్ డ్రెస్. సో ఇలా ఉంది. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉంటాయి అనుకుంటా, కలర్స్ ఎల్లో ఏదో ఉంటుంది అనుకుంటా, బట్ నేనైతే తెప్పించాను. ఇది ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఇది మీకు సమ్మర్లో కంటే వింటర్లో బాగుంటుంది, ఎందుకంటే థిక్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ చూస్తే కనుక థిక్ ఫ్యాబ్రిక్ ఉంది, మీకు అసలు తెలుస్తుందో లేదో, వెనకతలు చూస్తే కొంచెం ఐడియా వస్తుందేమో. కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ ఉంది, మరి అంత లైట్ వెయిట్ కాదు, కొంచెం డ్యూరబుల్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్. సో కింద వచ్చేసి ఇలా కొంచెం టైటన్ చేసుకోవడానికి ఇలా ఉంది, బట్ నాకైతే లూజ్ ఉంది బాగా, అందుకని ఇది రిటర్న్ చేసి మళ్ళీ నేను ఇంకొక సైజ్ తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది, నేను నైట్ డ్రెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది కంపల్సరీగా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఈ నైట్ డ్రెస్, అంత బాగుందనమాట. తర్వాత వచ్చేసి నేను కోట్ సెట్స్ తెప్పించానని చెప్పాను కదా, సో ఇదే అనమాట కోట్ సెట్స్. నాకు ప్రవీణ్కి కలిపి నేను ప్రవీణ్కి ఒకటి నాకు ఒకటి అలా తెప్పించాను కోట్ సెట్స్. ఇది ఇద్దరికి కూడా XXL తెప్పించినట్టున్నాను. ఇది నేను ఓపెన్ చేసి తెప్పిస్తాను. ఇలా ఇది కూడా సేమ్ నేను వెకేషన్ గురించి అయినా తెప్పించాను. సో ప్యాంట్ షార్ట్ వస్తుంది, ఇద్దరికి షార్ట్సే వస్తాయి. షార్ట్స్ వేసుకుందాంలే, లైక్ నార్మల్ రూమ్లో ఉన్నప్పుడు కూడా వేసుకుందాంలే అని దాని మీద షార్ట్స్ తెప్పించాను. ఇలాగే ఇక్కడ వరకు వస్తుంది. షార్ట్ అంటే మరీ అంత షార్ట్ రాదు, నాకైతే నీస్ కిందకు వచ్చేస్తుంది. షార్ట్ అంటే మరీ అంత థైస్ వరకు రాదు, ఇలా వస్తుంది ప్యాంట్ షార్ట్ వచ్చేసి. అండ్ టీషర్ట్ అయితే ఇలా వస్తుంది. చాలా థిక్ ఫ్యాబ్రిక్ తెలుసా మీకు, ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఎండాకాలంలో అస్సలు సెట్ కావు, చాలా స్వెట్టి అంటే ఒక్కబెట్టేస్తుంది అనమాట. చాలా థిక్ ఉంది ఫ్యాబ్రిక్, మీరు ఒకసారి చూడొచ్చు. మనకి క్వాలిటీ బాగుందని అనుకుంటే మనకి సమ్మర్లో ఏంటంటే థిక్ ఫ్యాబ్రిక్లో అంత సెట్ కావు, బట్ ఇది వెకేషన్ పర్పస్ కాబట్టి నాకు బాగా నచ్చింది. వెకేషన్ ఏంటి, మనం ఎండాకాలంలో ఏదైనా కూల్ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటాం కదా, సో అక్కడ కోసం అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. సో ఇది టాప్ వచ్చేసి షర్ట్ అండ్ ఆల్సో ప్యాంట్ కార్డ్ సెట్స్ తెప్పించేలాగా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది నాకే కన్ఫ్యూజన్గా ఉంది తెలుసా, అంటే మెన్దా ఉమెన్దా నాకే
చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇది ఇంకొకటి చాలా లూజ్ వస్తుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే నేను మీ ముందే ఓపెన్ చేస్తాను. చాలా లూజ్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఇది అండ్ ఇది షార్ట్. ఇది ఒక కార్డ్ సెట్, ఇది ఒక కార్డ్ సెట్. ఇలా ఇద్దరి కోసం చెప్పచ్చా. మిట్టు కూడా తెప్పిద్దామని చూస్తున్నాను. ఈ టైప్ సేమ్ సిమిలర్ బాగుంటుంది కదా ముగ్గురు ఒకలాంటివి వేసుకుంటే. అండ్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. మీరు కనుక ప్లాన్ చేస్తూ ఉంటే చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. సూపర్ క్వాలిటీ ఉన్నాయి అండ్ ఆల్సో పర్ఫెక్ట్ ఫర్ వెకేషన్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా సూట్ అయిపోతుంది. మెయిన్ ప్రవీణ్ స్కిన్ టోన్ బట్టి నేను తీసుకుంటున్నాను అని చెప్పాను కదా. సో ఇది ఇలాంటివి అయితే అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అయిపోతాయి అనమాట. తర్వాత ఇంకొకటి కూడా ఒక కార్డ్ సెట్ తెప్పించాను. అన్నీ చాలా ఇండో వెస్ట్రన్ టైప్లో, కంప్లీట్ వెస్ట్రన్ టైప్లో అలా తెప్పించాను. ఈ మధ్య ట్రెడిషనల్ వైపు వెళ్ళట్లేదు ఎందుకో. ఇండో వెస్ట్రన్ టైప్ అవే కొంచెం లైట్ వెయిట్గా ఉంటున్నాయి అనిపిస్తుంది అనమాట. సో ఇదైతే కార్డ్ సెట్ ఇలా వస్తుంది. పైనాపిల్ థీమ్ ఉండి ఇలా వస్తుంది. టాప్ కాటన్ మెటీరియల్ ఇది. అండ్ కింద కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్ ఉంటుంది అనమాట. అండ్ కింద అది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది కైండ్ ఆఫ్ నైట్ డ్రెస్ లాగా మీకు కనిపించవచ్చు, కానీ ఇది కోఆర్డ్ సెట్ అనమాట. బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. సో వేసుకొని ట్రై చేసి చూడాలి. నేనైతే ట్రై చేయలేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. మీ ముందు ఓపెన్ చేశాను నేను. అండ్ టాప్ వచ్చేసి ఎలా వస్తుంది. టాప్ వైజ్ అయితే నాకు బాగా నచ్చింది. సో సరిపోతుందని అనుకుంటున్నాను. నాకు ప్రాబ్లం ఏంటంటే నడుము దగ్గర టైట్ అయిపోతుంది, ఇక్కడ అంతా లూజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హిప్ పార్ట్ దగ్గర మనకి చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అక్కడ టైట్ అవుతుంది, మిగతాదంతా లూజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది, ఎలాస్టిక్ వస్తుంది. అండ్ కిందంతా కూడా ఇలా వస్తుంది, నార్మల్ ప్యాంట్లో వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ది. అండ్ మన వీడియోలో లాస్ట్ వచ్చేసి స్టైలమ్ అనే బ్రాండ్ అనమాట. ఇది తెప్పించాను. ఇది కూడా సేమ్ కోఆర్డ్ సెట్టే, కాకపోతే ఇది షర్ట్ టైప్ వచ్చింది కదా. ఇది వచ్చేసి కొంచెం నూడిల్స్ స్ట్రాప్ లాగా ఇక్కడ మనం ఇలాగా చేసుకోవాలి. నేను ముందే ఓపెన్ చేస్తున్నా. బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇదిగో ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఇలాంటివి వేసుకోవాలని బాగుండే వాళ్ళకి ఏంటంటే ఇంట్లోనైనా వేసుకోవచ్చు కదా. అండ్ ఇలా ఉంటుంది. ఇలాంటివి స్లీవ్లెస్ వేసుకున్నానంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మా మిట్టు కూడా ఒప్పుకోడు అసలు. అమ్మ బాగాలేదమ్మా మార్చి అమ్మ అంటాడనమాట. ఇంట్లో వేసుకోవాలన్నా సరే పిల్లలు కూడా చెప్పేస్తారు మనకి. సో ఇది నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఇలా స్ట్రాప్తో అయితే నాకు అస్సలు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మరీ అంత స్లీవ్లెస్ అసలు అలవాట్లేవు. ఇంత షార్ట్ స్లీవ్సే ఇప్పుడు సెట్ కావట్లేదు నాకు, కొంచెం లెంతే పెట్టించుకుంటున్నాను. దీని మీద ఏంటంటే నేను దీని మీద ఒక జాకెట్ ఇలాగా వేసుకుందామని, జీన్ జాకెట్ ఉంటుంది కదా, డెనిమ్ జాకెట్, అది పేరప్ చేద్దామని తీసుకున్నాను. ఎందుకంటే ఇది చూసిన వెంటనే బాగా నచ్చింది, ట్రై చేయాలనిపించింది అనమాట. సో అందుకని ఇది కొంచెం పైన పెప్లం టాప్లా వస్తుంది పైన, అండ్ కింద వచ్చేసి ఇలా ప్యాంట్ వస్తుంది అనమాట. 2 కార్డ్ సెట్ వస్తుంది. ఇలాగా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఇలా చాలా మంది వేసుకుంటారు చక్కగా, బట్ నేను అంత సాహసం చేయలేను. అందువల్ల ఇది మీద నేను డెనిమ్ జాకెట్ వేద్దాం అనుకున్నాను. అందువల్ల ఇది తెప్పించాను. కాటన్ మెటీరియల్, కాటన్ మెటీరియల్. ఇదైతే కొంచెం రేయాన్ మిక్స్ వచ్చింది కాబట్టి, కానీ ఇది మాత్రం కంప్లీట్ కాటన్ మెటీరియల్. మీరు క్లాత్ కూడా చూడొచ్చు. సో ఇది లాస్ట్ది, నాకు బాగా నచ్చింది అనమాట. చూడాలి, ట్రై చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో ఇవన్నమాట ఈరోజు షాపింగ్ హాల్ అయితే. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అమెజాన్ సమ్మర్ సేల్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇందులో మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది ఆన్ 1500+ బ్రాండ్స్. అండ్ ఆల్సో మీకు 3 lakh+ స్టైల్స్ మీద మీకు గ్రేట్ డీల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఈరోజు లాస్ట్ డే, హ్యాపీగా మీరు చెక్అవుట్ చేసేయచ్చు. అండ్ ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవన్నీ కూడా నేను మై హౌస్ స్టోర్ ద్వారా తీసుకున్నాను. అండ్ రేపు నుంచి మనం వ్లాగ్స్ కుమ్మేద్దాం ఫుల్గా. ఇంకా నేను అమెజాన్ షాపింగ్ హాల్ ఈరోజు లాస్ట్ వీడియో పెడుతున్నా. నెక్స్ట్ మంత్ నేను ఏమైనా పర్చేస్ చేస్తే అవి నేను పెడతాను. అండ్ రేపటి నుంచి అయితే నేను ఫుల్ వ్లాగ్స్, వెకేషన్ వ్లాగ్స్ కానీ, లేకపోతే మళ్ళీ నేను ఒక 2 daysలో అనకాపల్లి వెళ్తున్నాను, అనకాపల్లి ఆవకాయలు ఇవన్నీ కూడా నేను వ్లాగ్స్ షూట్ చేస్తాను. సో వీడియోస్ అసలు మిస్ చేసుకోవద్దు. అప్పుడప్పుడు షాపింగ్ హాల్స్ ఉంటాయి, అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా ఉంటాయి. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.